నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రోజున చాలా ఈజీగా ఉండే ఒక మంచి పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, సొంత ఇల్లు కావాలి, కారు కావాలి, భూమి కావాలి, వస్తువులు కావాలి, బంగారం కావాలి. ఇవన్నీ కావాలి అంటే, డబ్బు కావాలంటే ఇదంతా కొనాలని ఎవరైతే అనుకుంటున్నారో ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే మీరు కొనగలిగే మార్గాలు మీకు తెలుస్తాయి. ఇంకా ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే రాజయోగం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో చూసుకుంటే డబ్బు అనేది అవసరం. మీకైనా, నాకైనా, అందరికైనా సరే, ఎవరికైనా డబ్బు కావాలని కోరుకుంటారు కదా. మరి డబ్బు ఎలా వస్తుందండి? మనం కష్టపడితేనే వస్తుంది. కానీ ఎంత కష్టపడుతున్నా మన చేతిలో డబ్బు నిలబడకపోయినా, డబ్బులు రాకపోయినా, ఆ యోగం కలగకపోయినా పూర్వకర్మల యొక్క ప్రభావం మన మీద ఉందని మనం అర్థం చేసుకోవాలని మన పురాణ గ్రంథాల్లోనూ, జ్యోతిష్య తాంత్రిక గ్రంథాల్లోనూ చెప్పబడింది. అలానే మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈ మాటలన్నీ. ఇప్పుడు మనం ఏదైతే డబ్బుగా తీసుకుంటున్నామో అది పూర్వజన్మ పుణ్యఫలం అని చెప్తారు. పూర్వజన్మలో మనం పుణ్యం బాగా చేస్తే ఈ జన్మలో ధనం వస్తుందని మన శాస్త్రంలో చెప్పబడింది. కష్టపడినా కానీ అనుకున్నంత డబ్బు రానప్పుడు, అంటే మీరు వస్తువులు కావాలి, డబ్బులు కావాలి, ఐశ్వర్యము, ఇల్లు, భూమి, కారు ఇవన్నీ కావాలనుకుంటున్నారు. కావాలనుకునేవారు ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయండి. ఖచ్చితంగా మీరు ఏవైతే కొనుక్కోవాలని కోరుకుంటున్నారో అవి కొనడానికి మీకు మార్గాలు తెలుస్తాయి. ఒక్కోసారి మీరు ఎంత ప్రయత్నించినా కానీ ఆటంకాల వల్ల ఆ పనులు ఆగిపోతాయి. అంటే అక్కడ కుజగ్రహము అలానే సూర్యగ్రహం, ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం మీకు సరిగ్గా లేకపోతే జాతకరీత్యా ఏ వస్తువులు కూడా మనం కొనలేం. మన జాతకంలో సూర్యగ్రహము అలానే కుజగ్రహం బలంగా ఉంటే ధనము, సంపద, బంగారము, ఇల్లు, వస్తువులు ఇవన్నీ కొనుక్కోగలుగుతాం. ధనం నిలబడుతుంది. ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే సూర్యబలాన్ని, కుజబలాన్ని మీకు ఇస్తుంది. చాలా మంచి పరిహారం అండి. ఎవరైతే ఈ కోరికలతో ఉన్నారో తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. మంచి ఫలితాలు ఇస్తాయి. నమ్మకంతో చేయాలి. మరి మిగతా విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకాను అనేక రకాలైన సమస్యల గురించి ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారు కదా. ఏవైతే అడుగుతున్నారో సమస్యలు, వాటికి సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయండి మన ఛానల్లో. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీ సమస్యకు సంబంధించిన పరిహారాన్ని మీరు ఎంచుకొని అక్కడ చెప్పిన పదార్థము, సమయము అన్నీ మీకు కుదిరి చేయగలిగే వీలుంటే తప్పకుండా పరిహారాన్ని చేయండి. అంటే ఒక సమస్యకి ఎన్నో పరిహారాలు ఉంటాయండి. అన్ని పరిహారాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేటివి. కానీ ఒక పరిహారం ఒకరికి వీలవుతుంది, మరొకరికి వీలు పడదు. అందుకని మీకు వీలు పడిన పరిహారాన్ని చేయండి. ఇంకానూ సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నించేయండి. అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక పరిహారం మాటకు వెళ్దామండి. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకండి. ఇంకాను మైలు ఉంటే చేయకండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందైతే చూద్దాం. ఇక్కడ ఒక ఎర్రటి క్లాత్, రెడ్ కలర్ క్లాత్ ఇలాంటిది ఒకటి తీసుకోండి. అలానే ఎర్రటి కందిపప్పు, అంటే దీనిని మైసూర్ పప్పు, కొన్ని ప్రాంతాల వారు బెంగళూరు పప్పు అని కూడా అంటారు. మరి ఈ పప్పుని మీరేమంటారో చెప్పండి. అలా ఎర్ర కందిపప్పు తీసుకోండి. ఈ పరిహారాన్ని మీరు ఆదివారం రోజున చేయాలండి. ఆదివారం రోజున చక్కగా స్నానం చేసుకుని పరిహారం చేయాలి. స్నానం చేయకుండా పరిహారాన్ని చేయకండి. ఈ కందిపప్పును మీరు ఎంత తీసుకోవాలంటే ఈ పరిహారం కోసం 1 కిలో పావు తీసుకోవాలి. ఎర్రటి కందిపప్పుని కుజగ్రహ ప్రాబ్లంగా ఉన్నప్పుడు దానంగా కూడా ఇస్తూ ఉంటారు చాలామంది. అలా మీరు కిలో పావు అంటే ఎర్ర కందిపప్పు తీసుకోండి. కిలో పావు. మాకంత స్తోమత లేదండి అంటే మీరు ఒక పిడికడు కందిపప్పు తీసుకోండి. ఎలా చేయాలో కూడా చెప్తానండి. అంటే ఒకటి కందిపప్పు తీసుకునే స్తోమత లేకపోతే ఒక పిడికడు కందిపప్పుతో చేసుకునే అవకాశం కూడా మన శాస్త్రంలో కూడా వివరించబడింది. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మీరు పిడికడు పప్పుతోనైనా సరే పరిహారం చేసుకోవచ్చు. లేదంటే మీకు ఓపిక ఉంటే కేజీ పావు తీసుకోండి. ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి. దీనిలో ఈ కందిపప్పును వేసి మూటగా కట్టండి. ఇక్కడ జస్ట్ మీకు చూపించేది అర్థం చేసుకోవడానికి మీరు అంతేనండి. మీరు మామూలుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మామూలు కందిపప్పు అండి. కానీ మీరు ఎర్రటి కందిపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను పిక్ పెడతానండి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి ఎర్ర కందిపప్పు మీరు తీసుకోవాలి. ఇది మామూలు కందిపప్పు అండి. మీకు అర్థం కావాలని చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ పరిహారం చేసే టైంలో నాకైతే అందుబాటులో లేదండి ఎర్ర కందిపప్పు. అందుకే మీకు ఎగ్జాంపుల్గా ఇది చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా వేసి మీరు మూటగా కట్టండి. ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల జాతకరీత్యా సూర్యగ్రహం బలపడుతుంది, అలానే కుజగ్రహం బలపడుతుంది. ఏదైతే మీరు ఒక బంగళా, స్థలం, కారు, ధనం, బంగారం ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ నెరవేరుతాయి.
ధనం రావడం పెరుగుతుంది, ధనయోగం కలుగుతుంది, రాజయోగం కలుగుతుంది. 100% ఫలితం ఇచ్చే తంత్రశాస్త్రంలో చాలా విశేషమైన శక్తి కలిగిన పరిహారం అండి. ఇలా కట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మూటను పట్టుకొని 7 సార్లు కుడి నుంచి ఎడమకి ఒక 7 సార్లు మీ తల చుట్టూతో తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత మీరు ఓం సూర్యాయ నమః అని ఒక 7 సార్లు సూర్యుడికి సంబంధించిన మంత్రాన్ని చదవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తానండి. జస్ట్ ఇది మీరే అనుకోండి. ఈ విధంగా మీరు 7 సార్లు ఈ విధంగా 1 అలానే 2 3 4 5 6 7 ఈ విధంగా మీరు ఒక 7 సార్లు ఈ మూటని పట్టుకొని తిప్పుకోవాలి మీ తల చుట్టూతా. ఈ పరిహారాన్ని ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు. స్నానం చేసే పరిహారాన్ని చేయాలండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ మూటను పట్టుకొని మీరు తల చుట్టూతో తిప్పుకున్న తర్వాత ఓం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని 7 సార్లు అనుకోవాలి. తర్వాత ఈ మూటని మీరు ఎవరికైనా సరే పేదవారికి దానంగా ఇవ్వండి. లేదంటే మీ ఇంట్లో పనిచేసేవారికి కానీ, లేదంటే రోడ్డు పక్కన ఎవరైనా కానీ ఉంటారు కదండి, పేదవారు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు అలా ఇస్తే వాళ్ళు తీసుకోరండి, అలా కాస్త అనుమానంతో మీకు ఇవ్వాలనిపించకపోయినా పర్వాలేదండి, ఒకవేళ తీసుకుంటానంటే ఇవ్వండి. ఒకవేళ అలా తీసుకోరు వాళ్ళు అని మీకు అనిపిస్తే దాన్ని తీసుకువెళ్ళి ఏదైనా రావి చెట్టు కానీ లేదంటే మర్రి చెట్టు దగ్గర కానీ, అంటే ఈ 2 చెట్టు దగ్గర మాత్రమే మీరు అక్కడ పెట్టాలండి. ఈ 2 చెట్లు కూడా మాకు అందుబాటులో లేవండి అంటారా, అప్పుడు మీరు గుడి ప్రాంగణంలో ఈ మూటను పెట్టేసిరండి. అంటే ఎవరికి ఇవ్వడానికి కుదరకపోయినప్పుడు రావి చెట్టు కానీ మర్రి చెట్టు దగ్గర కానీ పెట్టండి. ఆ 2 చెట్టు దగ్గర కూడా పెట్టడానికి మీకు కుదరకపోతే గుడి ప్రాంగణంలో పెట్టండి. ఈ విధంగా ఈ పరిహారాన్ని మీరు ఒక 7 ఆదివారాలు చేయాలి. అలా చేస్తే 100% ఫలితం ఇచ్చే అద్భుతమైన పరిహారం అండి. ఖచ్చితంగా వస్తుంది. చేస్తే ఫలితం వస్తుందా అని ఒక అనుమానంతో మాత్రం చేయకండి. నాకు వస్తుంది, నేను చేస్తున్నాను, నాకు ఖచ్చితంగా మార్పు కనబడుతుంది, ఫలితం వస్తుంది అని మీరు మనసులో గట్టిగా ఒక సంకల్పం చెప్పుకొని మీరు మొదలు పెట్టండి. అప్పుడే మంచి ఫలితం వస్తుందండి. ఏదైతే మీరు ఒక కోరిక కోరుకుంటున్నారో అది ధనము, డబ్బు, భూమి, బంగారం, ఇలా ఏదైతే మీరు కోరుకొని చేస్తున్నారో అవి నెరవేరుతాయండి. ఇందాక చెప్పుకున్న ఆ రోజునే చేయండి, వేరే ఇతర రోజుల్లో మాత్రం చేయకండి. ఫలితాలు అయితే రావండి. అక్కడ పదార్థంలో ఉన్న శక్తి, పంచభూతాల్లో ఉన్న శక్తి అక్కడ కలిస్తేనే మనకు విశేషమైన ఫలితం వస్తుందండి. అది కూడా నమ్మకంతోనే చేయాలి. ఇలాంటి పరిహారాలన్నీ కూడా చూస్తే చాలా ఈజీగా అనిపిస్తాయి, కానీ అక్కడ ప్రకృతిలో ఉన్న శక్తి మనకు సహాయం చేయడానికి ఎప్పుడు చూస్తూ ఉంటుందండి. మనం దాన్ని కరెక్ట్గా మనం వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనకున్న కోరిక నెరవేరుతుందండి. చెప్పిన విధంగా మీరు ఒక 7 వారాల పాటు చేయండి. ఒక వారం చేసాము, 3 వారాలు చేసాము, కుదరలేదండి అని చెప్పి చేస్తే ఫలితాలు అయితే రావండి. ఖచ్చితంగా చెప్పిన విధంగా చేయండి, చెప్పుకునే విధంగా చేయండి. మంచి ఫలితాలు మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను. మీ అందరికీ ఉపయోగపడిందని భావిస్తున్నాను ఈ వీడియో. మరి ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.